తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ్యులపైన జర్నలిస్టులపైన అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడం బాధాకరమంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శాసనసభ్యుల్ని జర్నలిస్టులని బట్టలు విడదీస్తా నడి రోడ్డు మీద నిలబెడతా అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి పదజాలం ఉపయోగించడం తెలంగాణ ప్రజలు చేసుకున్న పుణ్యమా పాపమా అంటూ తన బాధని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి గురువులు తమ తల్లిదండ్రులు నేర్పిన విద్యా సంస్కారం ఇదేనా అని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే ప్రజలపై ఇలాంటి భావజాలం పదాలతో మాట్లాడడం బాధకరమన్నారు. నిన్న మీరు మాట్లాడిన అనేక అంశాల లోపల మాట్లాడితే బట్టలు కూడా తీస్తా, ప్రతిపక్షాల బట్టలు కూడా తీస్తా, జర్నలిస్టుల బట్టలు కూడా తీస్తా. అయ్యా నీ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ ఏందో నాకు అర్థమైతలేదు. ఈ బట్టలు కూడా తీసుడు ఏందో ఏ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడంగా మేము చూడలేదు. ఈ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ కొత్తగా వింటున్నావు. ఏం బట్టలు కూడా తీసి ఏం చూద్దాం అనుకుంటున్నావు? బట్టలు కూడా తీసి నువ్వు చేయాలని ఏమనుకుంటున్నావో మాకు అర్థం కావడం లేదు. దయచేసి మీ భాష కూడా ఒక చట్టసభలో మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీ భాష మార్చుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.